नमस्कार दोस्तों। जय भारत। जय भारत। సో, అందరికీ వీడియోలోకి స్వాగతం మిత్రులారా. నేను ఒక మెయిన్ వీడియో చేయదలుచుకున్నాను. అది మన భారతదేశం గురించి నాకు చెప్తున్నాను. మన భారతదేశం గురించి చెప్పుకోవాలంటే కొన్ని యుగాలు కూడా జరగదు కానీ యుగాలు ఈ దేశం ఈ మట్టి యొక్క ఈ ఒక్కొక్క మట్టి రేవును కణం గురించి చెప్పాలంటేనే వందల రోజులు పడుతుంది. అలాంటి దేశం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటుంది. నేను చెప్పబోయేది ఏంటంటే భారతీయ సంస్కృతి అనేది చాలా అద్భుతమైనది. దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాండి. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం యూజ్ చేస్తున్న చాలా ఐటెంలు యూజ్ అండ్ త్రో. ఇప్పుడు మన ఈ భారతీయ ఇప్పుడు ఉదాహరణకు మనది ఇప్పుడు చెప్తా అండి. మనము అన్నం వండుతాము, కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే మనం ఏం చేస్తాం, ఖరాబ్ అయితే ఉడతలు వేసి ఆవుకో గేదెకో వేస్తాం. అంటే అలా ఇంకా చాలా ఉంటాయి. ప్రతిదీ మనం ఆ వస్తువును మళ్ళా వేరే యూజుకు వేరే విధంగా రీసైకిల్ చేస్తాము. కానీ పాశ్చాత్య సంస్కృతి వాళ్ళు యూజానికి అలవాటు మనకు చేశారు. ప్లాస్టిక్ అలవాటు చేసి విపరీతమైన దరిద్రాన్ని మనకు అలవాటు చేశారు. అర్థమైందా మిత్రమా? ఇప్పుడు మనకు ఇంట్లో మనకు బర్రెలు నుంచి వచ్చే పేడను వాటిని ఏం చేస్తాం, ఒక దగ్గర చేసి వ్యవసాయ పొలాలు వేస్తాం. ఆ వేయడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. అంటే ప్రతి కాడ మన భారతదేశం గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రీసైకిల్ అంటే ఈ దేశం యొక్క ధర్మాలు సంస్కృతి మనం పాటిస్తే చాలు. మనం విదేశీ సంస్కృతిలో మనం వద్దు. విదేశీ సంస్కృతి అంటే యూజ్ అండ్ త్రో అనే విషయము ఈ మధ్యన ఈ భారతీయ జనాలకు మనసుల్లో బంధాల్లో కూడా అలా వచ్చింది. అర్థమైందా? మన భారతీయత అంటే ఏంటండి, ప్రతి ఒక్క వస్తువును మన దైవంగా మనకు ఉపయోగపడే వస్తువు ఏదైనా మనకు దైవంతో సమానం. మనకు సేవ చేసేది, మనకు సహాయపడేది, మన ఎదుగుదలకు దోహదపడేది ఏదైనా చెట్టు అయినా ఏ వృక్షమైనా మనిషి అయినా మనకు భగవంతునితో సమానం. అంటే మన భారతీయత అంత గొప్పది. నేను మతం బేసేసి కులం బేసేసి కాదు. మన భారతీయ సంస్కృతి ఏంటంటే వచ్చిన మనకు గెస్టులు గౌరవించాలి. అంటే ఆ దేవునితో సమానంగా అతిథిని మర్యాద చేయాలి. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడండి ఆ మాట ఉన్నదా? లేదు. అతిథి దేవో అని మనం మెయిన్ లిస్టులో ఆచార్య దేవోభవ, తల్లిదండ్రి గురువు తర్వాత అంతటి స్థానంలో అతిథి. అంటే మనకు వచ్చిన అతిథిని అలా పెట్టాం. కానీ నేటి సమాజంలో ఏమవుతుందండి, అతిథి అంటే ఏదో అనే రీతిలో అతిథి అంటే ఇప్పుడు